మన చిమ్మకోడకి అయితే ఈ భూమి మీద కొన్ని వడ్ల నూకలు అయితే బాకీ ఉన్నట్టున్నాయి. లేకపోతే ఈ టైంకి అయితే చికెన్ 65 అయిపోయేది. అసలు ఏమైందంటే ఈరోజు సాయంత్రం చీమకోడి అయితే రోడ్ పైన తిరుగుతూ ఉంది. నేనైతే ఆ చీమకోడిని కొట్టకద్దాం అనుకున్నా లోపలికి. కాకపోతే కొంచెం నెగ్లెక్ట్ అయితే చేశాను. అదే టైంలో పక్క నుంచి అయితే ఒక 2 వీలర్ బైక్ అయితే వెళ్ళింది. ఆ టైంలో చీమకోడికి ఏమనిపించిందేమో కానీ చక్కగా బండి టైర్ కిందికి అయితే పోయింది. ఆ డ్రైవర్ కొంచెం నిదానంగా పోతాను కాబట్టి బైక్ని అయితే కంట్రోల్ చేసి మన చీమకోడిని అయితే ప్రాణాలతో కాపాడిండు. లేకపోతే చక్కగా దాని తల అయితే టైర్ కింద పడేది. జస్ట్ డ్రైవర్ కొంచెం స్లో చేసింది కాబట్టి చీమకోడి అయితే ప్రాణాలతో ఉంది ఈ టైంకి. కాకపోతే జస్ట్ ఆ కాలు ఏళ్ళ మీద నుంచి అయితే టైర్ పోయింది. సో ఏళ్ళు అయితే డైరెక్ట్ పగిలిపోయినాయి. సో దీనికైతే మనం అయితే మెడికల్ షాప్ నుంచి స్ప్రే అయితే తీసుకొచ్చి స్ప్రే చేసినాం. సో ఇట్లుంటుంది చీమకోళ్ళతో అయితే. అవి అయితే రోడ్డు పైన ఉంటే మాత్రం చాలా డేంజర్. పట్టినే బండ్ల కిందికి వాటి అవే పడతాయి. బండి పక్క నుంచి పోయినా కూడా చీమకోడి దాని కింద పోయి పడుతుంది. అట్లుంటది వీటితో. ఇంతకుముందు మా కోడి అయితే ఒకటి ఇలానే చనిపోయింది. ఈ రోజు ఇది కూడా చనిపోగానే